ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు గురు పౌర్ణమి జరుపుకుంటారు. వేదవ్యాసుడు ఈ తేదీన జన్మించారు. అందుకే ఈరోజు వ్యాస పూజ లేదా వ్యాస జయంతి జరుపుకుంటారు. వేదవ్యాసుడు వేదాలను విభజించాడు, పురాణాలు రచించాడు. ఆయన గౌరవార్థం ప్రతి సంవత్సరం గురు పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం గురు పౌర్ణమి బుధవారం జూలై 13న వచ్చింది. ఈ రోజున గురువులను పూజిస్తారు మరియు గౌరవిస్తారు. గురు పౌర్ణమి నాడు ఏర్పడబోయే రాజయోగాలు, శుభ సమయం మొదలైనవి ఏర్పడుతున్నాయి. గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందామా? పంచాంగం ప్రకారం ఆషాఢ పౌర్ణమి తేదీ జూలై 13 ఉదయం 4 గంటలకు ప్రారంభమై అదే రోజు రాత్రి 12 గంటల 6 నిమిషాలకు ముగుస్తుంది. గురు పౌర్ణమి ఉదయించే తేదీని బట్టి జూలై 13న జరుపుకుంటారు. గురు పౌర్ణమి రోజున కుజుడు, బుధుడు గ్రహాలు శుభస్థానాలు కారణంగా రుచక్, భద్ర, హంస, శాష్ అనే 4 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. పంచనక్షత్ర గ్రహాలలో శుక్రుడు రాక్షస గురువు. అతను తన స్నేహితుడి ఇంట్లో కూర్చున్నాడు. ఇది కూడా 5 గ్రహాల మేఘవృత స్థితిలో ఉనికిని ఇవ్వడం శుభ యాదృచ్ఛికం. గురు పౌర్ణమి నాడు ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఇంద్రయోగం ఉంటుంది. గురు పౌర్ణమి రోజున ఈ యోగంలో గురు మంత్రాన్ని పఠించిన వ్యక్తి ప్రతి చోట విజయం సాధిస్తాడు. గురు పౌర్ణమి ప్రాముఖ్యత. ఈ విశ్వంలోని నీటి కంటే సన్నగా ఉన్నది ఏది? సమాధానం ధ్యానం. ధ్యానాన్ని ఇచ్చేవాడు గురువు. గురువు లేకుండా అజ్ఞానం అనే అంధకారం తొలగిపోదు. ఆయన అనుగ్రహం లేకుండా మనిషి ఈ విశ్వ సముద్రాన్ని దాటలేడు. అందుకే భగవంతుని కంటే ముందు గురుస్థానం వస్తుందని చెబుతారు. గురువు నిజమైన జీవన విధానం ఎలా ఉంటుందో మనకి మార్గనిర్దేశన చేస్తాడు. అందుకే ఆయన పూజకు ఆషాఢ పౌర్ణమి రోజు నియమించారు. ఈ తేదీన జన్మించిన వేదవ్యాసుడు గ్రంథాలను రచించడం ద్వారా ఈ ప్రపంచంలోని ధ్యానాన్ని వ్యాప్తి చేసి సత్య మార్గాన్ని చూపారు.